హరి గతంలో దాదాపు 12 సంవత్సరాలు అడుగుబాటు పట్టారు. అడుగులోకి వెళ్ళి కుటుంబాలు త్యాగాలు చేస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక ఎక్కువగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. పార్టీ వైపు ఎప్పుడు అడుగులు వేశారు? అనంతపురం నగరంలో నేను ప్రముఖంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుంటే పార్టీ కూడా నువ్వు వెంటనే దళాల్లోకి రావాలని చెప్పేసి. కానీ పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన పనులు చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు అంటే పెత్తందారులు ఒకవైపు, భూస్వాములు రెండో వైపు. దాంట్లో కలగల్ల నారాయణ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉండేటోడు. వాస్తవంగా అతను పెద్ద భూస్వామి. అతనికి సంబంధించి గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో అతని పెత్తనం బాగా జరిగేది. కానీ కరువు దాడులు ఉరువకొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే 11 ట్రాక్టర్లు 2 లారీలతో వందలాది మంది జనాన్ని తీసుకొని పోయేసి, మేము కూడా ఒక ట్రాక్టర్ తీసుకొనేసేసి మేము ఇంకా అడవిలోకి వెళ్ళిపోయే క్రమంలో వెంటబడి దగ్గరలోనే, అంటే ఉరవకొండకి దగ్గర ఒక 8-9 కిలోమీటర్లలోనే ఫైరింగ్ జరిగింది అన్నట్లు. గణపతి గ్రూపు, బండై మాస్టర్ గ్రూపు, ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాల కారణం ఏమనుకోవచ్చు? కేవలం అనంతపురం జిల్లాలో మాత్రమే చీలిక ఏర్పడింది. దాంట్లో మాలపాటి వెంకటేశ్వరరావు ఆర్కే అతన్ని చంపినారు. బండాయి మాస్టర్ వీళ్ళిద్దరూ కలిసి కొండపల్లి సీతారామయ్య వర్గంగా విడిపోవడం జరిగింది. మరి సాకే హరి గణపతి వైపు ఎందుకున్నారు? కుమారు ఎర్ర సత్యం అని చెప్పేసి మంచి నాయకులు వీళ్ళు. అసలు అనంతపురం జిల్లాలో విప్లవోద్యమాన్ని వాళ్ళు లేకోకుండా మనం పోల్చుకోలేము. మన ఎర్ర సత్యం గారు చనిపోవడం ఎలాగా? అంతకుముందు పీలేరులో చంద్రబాబు హెరిటేజ్ మీద దాడి కూడా జరిగింది. దానికి ప్రతీకారంగా అన్నట్లు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ శివానంద, ఎర్ర సత్యం ఇద్దరిని పీలేరు హెరిటేజ్ దగ్గర ఎన్కౌంటర్ చేసినారు. ఈ గంగన్నని ఇంకా వేరే చోట అక్కడే. పీపుల్స్ కోసం అంత కష్టపడ్డారు కదా, ఎప్పుడు మీకు అమ్మా నాన్న గుర్తు రాలేదా? నిజంగా గుర్తు రాలేదన్న. వాస్తవంగా మాకైతే ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ లేదు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గురించి కంట్రోల్ చేయాలని ఎప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోలేదు? అసలు పీపుల్స్ వార్ పార్టీ లేకపోతే ఫ్యాక్షన్ ఇంకా పెరిగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో. కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది అనంతపురంలో చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మధ్యలో సూరి, పరిటాల రవి వాళ్ళు ఎప్పుడైనా ఎదురించారా మీరు? సూరికి మాకు అసలు సంబంధమే లేదు యాక్చువల్గా. పరిటాల రవి అంటే కానీ బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా కుటుంబంలో ఉండకుండా ఈ దళిత ఉద్యమం అనేది ఎందుకు మరి భుజం మీద తీసుకున్నారు? అందరి కోసం పనిచేయాల, పేదల కోసం. వ్యక్తిగా బతకడం సమస్య కాదు ఇడ. ఈ చేపట్టిన కార్యక్రమాల్లో మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ఒక కార్యక్రమం? మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ముఖ్యంగా దళిత మహిళలపైన. స్నేహలత అనే ఒక అమ్మాయిని చంపేసినారు. ఒకటి రమాదేవి అని చెప్పేసి ఒక పాప ప్రైవేట్ స్కూల్ టీచరు. ఆ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పేసి ఇది చేసేసి చంపేసి చెరువులో వేసేసినారు. గల్ఫ్లో ఉద్యోగాల పేరిట కొంతమంది అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు. తర్వాత జోగిని వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలని పూర్తిగా రూపుమాపడానికి కానీ కనీసం తగ్గించడానికి మీరు ఉద్యమం చేపడతారు? ఈ అమ్మాయిలు ట్రాపింగ్ అనే విషయంకి కదిరి ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. ఈ సౌదీ అంతా పనుల పేరుతో పంపించి వాళ్ళని వ్యభిచార రూపంలో కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది. సాకే హరి జీవిత లక్ష్యం ఏంటి? అంటే మనిషిని ఇంకో మనిషి దోచుకోవడం కానీ, పీడించడం కానీ. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారులు పోకూడదు నచ్చకో, లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అడ్డుకోవడానికో, లేదా ఆ చుట్టుపక్కల ఉన్న భావాజాల ప్రభావంతో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అడవులోకి వెళ్ళి కుటుంబాలు త్యాగాలు చేస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక ఎక్కువగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. ఆ విధంగా కొంతమంది యువకులు అడవిబాటు పట్టబట్టే అప్పట్లో ప్రభుత్వం కూడా కిందకి దిగి వచ్చి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి సందేహం లేదని విషయం తెలుస్తుంది. కొంతకాలం పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన కొంతమంది యువకులు తర్వాత పార్టీ విధి విధానాలు నచ్చకు, లేదా వేరే వేరే కారణాలతోనో తిరిగి జనజీవన స్రవంతుల్లో కలిసేవారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సాకే హరి. సాకే హరి గతంలో దాదాపు 12 సంవత్సరాలు అడవిబాట పట్టారు. ఆయన అడవిబాట పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? అడుగులోకి వెళ్ళిన తర్వాత
పేద ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అప్పుడు 2 వర్గాలు ఉండేవి అనంతపురంలో, గణపతి తర్వాత బండే మాస్టర్. ఈ 2 వర్గాల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి, సాకే హరి ఏ వర్గం వెనక ఉన్నారు అనే విషయాల్ని అన్నిటి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తేనా. సాకే హరి అప్పుడు అనంతపురం జిల్లాలో పార్టీ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 3 వర్గాలుగా ఉండేది. ఒకటి సింగనమల, గుంతకల్లు ఆ ప్రాంతంలో ఒక పార్టీ అయితే, బుక్కపట్నం ఒకవైపు, రామగిరి ఒకవైపు. ఈ 3 ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ అంటే పీపుల్స్ వార్ పార్టీ చాలా బలంగా ఉండేది. పీపుల్స్ వార్ పార్టీకి కొండపల్లి సీతారాం గారు గుంతకల్లో షెల్టర్ తీసుకుంటూ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తే, గణపతి గారు ఒక వర్గం ఉండేది, తర్వాత బండే మాస్టర్ గారు. 3 వర్గాలు ఉన్న టైంలోనే బండే మాస్టర్ గారికి కొండపల్లి సీతారాం గారు సపోర్ట్ చేసేవారు. ఆ విభేదాలతో గణపతి వర్గం పక్కకు వచ్చారు. ఈ విభేదాలకు ప్రధాన కారణం ఏంటి, అప్పట్లో పార్టీ ఎంత పటిష్టంగా ఉండేది? అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వార్ కానీ అడవిలో ఉండడం వేరు, కొండ ప్రాంతాల్లో పనిచేయడం వేరు. కానీ మైదాన ప్రాంతాల్లో పనిచేయడం అనేది పోలీసులు కళ్ళుగప్పి తిప్పడం చాలా కష్టమైన పని. అసలు మీరు ఎందుకు అడవిబాటు పట్టారు? వెళ్ళినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఆ మైదాన ప్రాంతాల్లో పనిచేయడం పార్టీకి ఎంత కష్టం అన్నది, మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏ ప్రాంతంలో పనిచేశారు, గణపతి వర్గాన్ని సపోర్ట్ చేశారా లేదా బండే మాస్టర్ వర్గానికి సపోర్ట్ చేశారాతో పాటు మీరు చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరిగాయి, తిరిగి ఎందుకు బయటకు వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాకే హరి కుటుంబ నేపథ్యం, ఎందుకు అటువైపు వెళ్ళారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత చాలామందిగా కొంతమంది నక్సల్స్, మాజీ నక్సల్స్ సెటిల్మెంట్ చేస్తుంటే సాకే హరి సెటిల్మెంట్ చేయకుండా ఇంకా దళితుల కోసం ఎందుకు నిరంతరం కృషి చేస్తున్నారు? మాది అనంతపురం జిల్లా, రామగిరి మండలం, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉంటుంది. పిచ్చిరెడ్డి కొట్టాల గ్రామానికి సంబంధించిన వ్యక్తిని నేను. ఒక దళిత కుటుంబంలో పుట్టి మా తల్లిదండ్రులు పోతన్న లక్ష్మమ్మ దంపతులకు నేను 5 మంది కొడుకుల్లో చివరి సంతానం. నేను అనంతపురం నగరంలో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో అంటే దాదాపు 8-9 తరగతుల్లోనే నాకు రాడికల్ విద్యార్థి సంఘం పరిచయం కావడం, మరి ఇంటర్మీడియట్లో పూర్తిగా పార్టీలో ఫుల్ టైమర్గా పనిచేయాలని చెప్పేసి నేను ఆర్ఎస్యూలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఎవరు మీకు ఆర్ఎస్యూలో బాధ్యులు? ప్రవీణ్ ఆలియాస్ భుజంగారెడ్డి, మరి రాజారాం అని 2 ఉండేటోళ్ళు మా బాధ్యులు. వాళ్ళ దగ్గర నేను రాడికల్ విద్యార్థి సంఘంలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది. అంటే 8వ క్లాస్ నుంచే మీరు ఆ భావజాలంకి అంటే 8-9 తరగతుల్లో రాడికల్ విద్యార్థి సంఘంకి సంబంధించిన నాయకులు హాస్టల్లోకి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోకి వచ్చి అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల మాకి పోరాడాలని, లేకుంటే ప్రశ్నించాలని చెప్పేటోళ్ళు. దానికి ఆకర్షితులు కావడము, నిజంగానే హాస్టల్లో కూడా అట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల మాకు కూడా ఖచ్చితంగా ఈ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయాలి, మళ్ళీ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అని చెప్పేసి ఆ నాయకులు అడుగుజాడల్లో విద్యార్థి ఉద్యమాలకు దగ్గర కావడం జరిగింది. ఓకే, మీరు చదువుకోవడానికి పట్టణంకి వచ్చి ఇటువైపు వెళ్ళడం పట్ల అమ్మా నాన్న అప్పుడు అడ్డుకోలేదు? అంటే అమ్మా నాన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, కూలి పనులు చేసుకొని బతికేటోళ్ళు. కాకపోతే అంతకు ముందే రామగిరి మండలంలో అంటే పీపుల్స్ వార్ పార్టీ బాగా బలంగా పనిచేసి దళాలు తిరిగే ప్రాంతము. మేము గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా మేము దళాలని దగ్గరగా చూడడము, వాళ్ళ పాటలు కానీ లేకుంటే వాళ్ళ రాజకీయాలు కానీ కొంత మాకి గ్రామ సమస్యలు పరిష్కరించడము కూడా మాకు కొద్దిగా కనువిప్పు కలిగించే విధంగా ఉండడం వల్ల మేము తొందరగా అంటే ఆకర్షితులయ్యి ఉద్యమాల్లోకి పోవడం జరిగింది. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత మీరు అదే బాట వెళ్ళారా? ఇంటర్మీడియట్లోనే 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పీపుల్స్ వార్ పార్టీపై నిషేధం విధించడం జరిగితేనే రాడికల్ విద్యార్థి సంఘం కూడా నిషేధ సంస్థల్లో ఒకటి. మరి అట్లాంటప్పుడు రాడికల్ విద్యార్థి సంఘానికి బదులుగా కొత్తగా ఇంకొక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషించి అనంత విద్యార్థి సంఘం అని చెప్పేసి ఓ విద్యార్థి సంఘాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, మళ్ళీ విద్యార్థి ఎన్నికల్లో కూడా అనంత విద్యార్థి సంఘం తరపునే ఫస్ట్ ఇయర్ సెక్రటరీగా, సెకండ్ ఇయర్ చైర్మన్గా ఎలక్షన్స్లో పోటీ చేసి విద్యార్థి సమస్యలపైన పోరాడడం జరిగింది. సరే, ఇంటర్మీడియట్ వరకు మీ పోరాటంలోకి వచ్చింది. పార్టీ వైపు ఎప్పుడు అడుగులు వేశారు? అదే ఇంకా అప్పుడు టౌను ఇంతకుముందు చెప్పినట్ల భుజంగారెడ్డి అలియాస్ ప్రవీణ్, మళ్ళీ వచ్చేసి ఇది కరీంనగర్ జిల్లా కోతులనడమ గ్రామానికి సంబంధించిన మహేష్ ఆర్ఎస్యు స్టేట్ ప్రెసిడెంట్. ఆయన వాళ్ళ ఇద్దరు నల్లమల ఫారెస్ట్లో ఎన్కౌంటర్ కావడంతో
ఇంకా అనంతపురం నగరంలో నేను ప్రముఖంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుంటే పార్టీ కూడా ఇంకా నిర్బంధం తీవ్రంగా ఉంది. ఇట్లాంటప్పుడు నువ్వు అనంతపురం నగరంలో ఉండడం కూడా అంత మంచిది కాదు, కాబట్టి నువ్వు వెంటనే దళాల్లోకి రావాలని చెప్పేసి పెన్నోబిలం దళ సభ్యుడిగా నన్ను తీసుకోవడం జరిగింది. దళ సభ్యుడిగా వెళ్ళిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఎక్కడ చేశారు మీరు? అంటే పార్టీలో శిక్షణ ఎలాగుండేది, దినచర్య ఏ విధంగా ఉండేది? పార్టీలో ఉదయము అంటే రాత్రంతా నడక ప్రయాణమే ఉంటుంది. తెల్లవారుజామున రోల్ కాల్ ఉంటుంది. ఆ రోల్ కాల్లో అంటే మన వ్యక్తిగత పనులు, మళ్ళీ రెండోది వెపన్ క్లీనింగు, ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆ తర్వాత వ్యక్తిగత పనులు ప్లస్ మళ్ళీ ఇది మన వెపన్ క్లీనింగు సంథింగ్ అట్లా కొద్దిగా రీడింగ్ అంటే అధ్యయనము ఉంటుంది. రాజకీయ తరగతులు దళాల్లో జరిగేది ఉండదు. కాకపోతే దానికి కూడా రాజకీయ శిక్షణ తరగతులు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వీలున్న సందర్భాల్లో రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేటప్పుడు. మీరు వెళ్ళినప్పుడు ఏ దళంలోకి వెళ్ళారు? ఏ దళం నుంచి మీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది? ఎక్కడ? నాది ఎక్కువ కాలం అంతా ఉరవకొండ పెన్నోబిలం దళంలోనే పనిచేశాను. మళ్ళీ ఆ తర్వాత కొన్ని అవసరాల నిమిత్తము చిత్తూరు జిల్లా తలకోన దళంకి ప్లస్ మళ్ళీ నల్లమల్లో ఎన్ఎఫ్డి నల్లమల్ ఫారెస్ట్లో కూడా కొంతకాలం ఉండాల్సి. ఉరవకొండ ప్రాంతంలో నిర్బంధం తీవ్రస్థాయిలో ఉన్న టైంలో అదే మైదాన ప్రాంతంలో కాబట్టి ఇలా పని చేసుకొచ్చారు అప్పుడు? షెల్టర్ జోన్ నిజంగానే ఉరవకొండ ప్రాంతం చాలా మైదాన ప్రాంతమే. అప్పుడు అక్కడ తోటలు ఉంటాయి, తోటలే పెద్ద ఫారెస్ట్గా మేము భావించుకునేటోళ్ళము. ఇంకా లేదంటే చిన్నపాటి వాగులు గుట్టలు కూడా కొంత మాకు దాచుకోవడానికి అవకాశం ఉండేది. మళ్ళీ రెండోది ఇండ్లలోనే ఎక్కువ షెల్టర్ తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. మనకి సంబంధించిన అత్యంత నమ్మకమైనటువంటి సానుభూతి పరులు లేకుంటే మిలిటెంట్లు గ్రామస్తులు ఎవరైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఇళ్ళలోనే తెల్లవారుజామునే వాళ్ళ ఇంటికి చేరుకుంటే మళ్ళీ చీకటి పడే వరకు ఇంట్లోనే ఉండి మళ్ళీ బయటకు వచ్చేటోళ్ళం. అంటే ఉరవకొండ ప్రాంతంలో మీరు షెల్టర్ తీసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసేవారు. కానీ అప్పుడు మీకు బాగా వెంటపడి ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? పోలీస్ ఆఫీసర్లు ఫస్ట్లో వచ్చేసి ఇతను వచ్చేసి రాజశేఖర్ సిఐ అని ఎస్ఐ, కుడేరు ఎస్ఐ రాజశేఖరు అతను ఉండేటోడు, చనిపోయారు కరోనాతో చనిపోయిన సారు. ఆ సారు మళ్ళీ మురళీధరు ఉరవకొండ ఎస్ఐ మురళీధర్ అని చెప్పేసి ఆయన, మళ్ళీ తేజేశ్వరరావు అని చెప్పేసి ఒక ఎస్ఐ ఉండేటోళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండేటోళ్ళు. ఇంకా డిఎస్పి నాగన్న సారు అని చెప్పేసి ఇట్లా ఉండేటోళ్ళు. ఏపీఎస్పి స్పెషల్ పార్టీని తీసుకొని బాగా ఫోర్స్గానే దళాలు ఎక్కడుంటే అక్కడ రాత్రి పగులు అనేది లేకపోతే. మీకు పోలీస్కి మీకు మధ్యన ఎదురుపడ్డారా ఎక్కడైనా? అదే చిన్న చిన్న త్రుటిలో తప్పిన ప్రమాదాలు చాలానే ఉన్నాయి, కానీ కాకపోతే కొన్ని సందర్భాల్లో ఫైరింగ్ కూడా జరిగింది అక్కడక్కడ. అది రాత్రి వేళలు కాబట్టి వాళ్ళు కూడా సాహసం చేసి అట్లా దళం దగ్గరికి రాలేకపోవడం ఒకటైతే, మాకి అడవి మీద మంచి పట్టు ఉంటుంది, దాంట్లో భాగంగా మేము తొందరగా అడవిలో కలిసిపోయినట్లు కూడా. కానీ పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన పనులు చెప్పండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు అంటే పెత్తందారులు ఒకవైపు, భూస్వాములు రెండో వైపు దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని బాగా ఇబ్బందులు పెట్టడము, గ్రామం మొత్తము వాళ్ళ చెప్పు చేతుల్లోనే పెట్టుకునే విధంగా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా వ్యవహరించడం జరుగుతుంటుంది. దాంట్లో అతి ముఖ్యమైనటివి ఏమంటే భూ సమస్యలు నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసి మహిళల పట్ల జరుగుతుండే అత్యాచారాలు నెంబర్ 2, నెంబర్ 3 కుల వివక్షత, ఎస్సీ ఎస్టీల పట్ల చిన్న చూపు చూడడము, వాళ్ళని అంటరాని వాళ్ళగా వెలివేయడము, ప్రతి దానికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాళ్ళని ఇబ్బందులకి మానసికంగా గురి చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. దానిల మీద మేము కొద్దిగా గ్రామాల్లో గ్రామ కమిటీలు అనేటివి ఏర్పాటు చేసి వాళ్ళని కొద్దిగా చైతన్యపరచడం జరిగిందండి. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే మీకు అక్కడ ఎదురైన ఒక పెత్తందారు కానీ భూస్వామి కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టే భూస్వామి ఎవరు ఉండేవారు అప్పట్లో? అంటే ప్రజలకి, మీకు కాదు. ఉన్నారు గ్రామాల్లో అట్లాంటి వాళ్ళు ఎంచుకుంటే వేలలో లెక్క పెట్టవచ్చు. వాళ్ళ భూస్వాముల కింద ఉండేటోళ్ళు అనేకంగా ఉంటారు అన్నట్లు. దాంట్లో కలగల్ల నారాయణ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉండేటోడు. వాస్తవంగా అతను పెద్ద భూస్వామి. అతని సంబంధించి గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో అతని పెత్తనము బాగా జరిగేది. అతని తోటలు అవన్నీ కూడా కొంత మేము అప్పుడు ఈ ప్రజలతోనే పంటలన్నీ బంద్ పెట్టించడము,
మోటార్లు కొద్దిగా ధ్వంసం, అంటే అతను అరాచకాలు దౌర్జన్యాలు మానుకోలేదనే ఉద్దేశంతో కొద్ది మొదటి హెచ్చరికగా అతని కొద్దిగా కంట్రోల్ చేయడానికి, అతనికి అర్థం కావడానికి ప్రజా తీవ్రత ప్రజా వ్యతిరేకత ఆయన మీద ఏ రకంగా ఉంది అనేది తెలియాలని చెప్పేసి కొద్దిగా అట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే, కానీ కరువు దాడులు అంటే అది ఉరవకొండ నియోజకవర్గంలో అప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటి కరువు దాడి అది. యాక్చువల్గా పెన్నోబిల్లు దళము రాయలసీమ ప్రాంతంలో చాలా బలంగా చాలా యాక్టివ్గా పనిచేసేది దళం అది. ఉరవకొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే 11 ట్రాక్టర్లు 2 లారీలతో వందలాది మంది జనాన్ని తీసుకొని పోయేసి రాత్రి వేళల్లో కరువు దాడి చేసి బియ్యము, చక్కెర, గోధుమలు, వంట సరుకులు ఏవైతే ఉంటాయో అవి చీకట్లో ఏమనేది మనకు తెలియదు, అన్ని వందల మంది ప్రజలతోనే దాన్ని మొత్తం కరువు దాడి చేసి గ్రామాలకి పంపించడం జరిగింది. మళ్ళీ అట్లా కరువు దాడి చేసి తిరుగు ప్రయాణంలో పోలీసులు కూడా అప్పటికి బాగా తిరిగేటోళ్ళు, కుంబింగ్ జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఒక పార్టీ మా వైపు కూడా వచ్చింది. అంటే మేము కూడా ఒక ట్రాక్టర్ తీసుకొనేసేసి మేము ఇంకా అడవిలోకి వెళ్ళిపోయే క్రమంలో వెంటబడి దగ్గరలోనే, అంటే ఉరవకొండకి దగ్గర ఒక 8-9 కిలోమీటర్లలోనే ఫైరింగ్ జరిగింది అన్నట్లు. ఆ ఫైరింగ్లో ఎవరికి ఏం గాయాలు ఏం కాలేదు. కాకపోతే పోలీసులు దగ్గరికి రాలేకపోవడము, బాగా మేము ట్రాక్టర్లో దళం పోయేటప్పుడు మా వెనక